నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. చాలామందికి కలలో దేవుడు కనిపిస్తూ ఉంటాడు. ఎందువల్ల? దేవుడు కనిపిస్తే ఏమవుతుంది? గ్రామ దేవత విశిష్టత ఏంటి? కారణ జన్ములు అని ఎవరిని అంటారు? వితంతువులు, తాళి, బొట్టు ఇవన్నీ ఎందుకు పెట్టుకోకూడదు? దీని వెనుక ఆంతర్యం ఏంటి? ఇలాంటి సందేహాలు నివృత్తిపరచడానికి వాళ్ళ మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు శ్రీ శ్రీ స్వామి ఓం స్వరూప్ గురూజీ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం, ఈ సందేహాలన్నింటినీ నివృత్తిపరచుకుందాం. నమస్కారం గురువుగారు. దివ్య స్వరూపులందరికీ దివ్య ఆశీస్సులు. శుభం. గురువుగారు, వితంతువులు, తాళిబొట్టు, మెట్టెలు, పువ్వులు, ఇంకా వస్త్రధారణ కూడా తెలుపే ధరిస్తూ ఉంటారు. దీని వెనకాల ఆంతర్యం ఏంటి? ఎందుకు వితంతువులు అలా ఉండాలి? మనం గతంలో పురాణం నుంచి చూస్తూ ఉన్నాము. దీనికి సరైన సమాధానం ఒక్కసారి మా ప్రేక్షకులకు వివరిస్తారా? తప్పకుండా తల్లి. ఈ యొక్క కాలమాన పరిస్థితులకి కొన్ని మార్పులు చేర్పులు అలవాట్లు మరి మారాయి. ఏది ఏమైనా స్త్రీలు శక్తి స్వరూపులు. ఆ చిన్నప్పుడు వాళ్ళ పెంపకంలో తల్లిదండ్రుల ఆలన పాలన పోషణ పెరిగి పెద్దవాళ్ళైన ఆ తల్లులు చాలా గొప్ప సంకల్పంతో ఉద్దేశంతో వేరే వాళ్ళ అంటే మెట్టినింటిని ఉద్ధరించడానికి వచ్చినటువంటి స్త్రీమూర్తులు. ఎలా? ఈ తల్లిదండ్రులు కన్నారు, పెంచారు మగపిల్లలతో పాటు, ఓకే. కానీ ఆడవాళ్ళ యొక్క తల్లుల యొక్క గొప్పతనం, ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఈ ఇంట్లో సేవ చేస్తారు. అన్నదమ్ములకి, అప్పాచెల్లెలకి, తల్లిదండ్రులకి, రక్త సంబంధులకి అందరికీ కూడా ఆ అమ్మ, ఆ స్త్రీగా పుట్టిన తల్లి సేవ చేస్తుంది, ప్రేమిస్తుంది, అందరితో మన్ననలు పొందుతుంది, అందరికీ ఏ కష్టం వచ్చినా ముందుంటుంది, చేస్తుంది. ఒక తల్లిలాగా, తల్లి తర్వాత తల్లిలాగా. ఆ అమ్మని మరి ఈ ఆచార వ్యవహారాల్లో మరి అలా అలవాటైపోయింది కాబట్టి ఒకప్పుడు దూర సంబంధాలు ఇచ్చేవాళ్ళు కాదు. అంటే ఇప్పుడు అమెరికా వ్యామోహం, ఇంకెక్కడన్నా బాంబే, కలకత్తా, అబ్బాయికి మంచి ఉద్యోగం ఉంది, అన్నీ చూసి ఒకడే కొడుకు, ఇంకా బ్రహ్మాండం, ఆస్తులు ఉన్నాయి, బ్రహ్మాండం, 2 కార్లు ఉన్నాయి, ఏదో దాంతోపాటు ఒకటో రెండో మూడో కుక్కలు కూడా ఉన్నాయి. ఆ స్టేటస్ అంటే మరి స్టేటస్ కౌంట్ అవుతుంది కాబట్టి ఉన్నాయి. అందుకని అలా కాకుండా ఇప్పుడు పరిస్థితి, ఒకప్పుడు ఆ తల్లి ఇంటి ముందు కలాపి చల్లేది. అంటే పేడ నీళ్ళు అవన్నీ చేసి కలాపి అంటాం కదా. ఎదురుగుండా ఇంట్లో అబ్బాయికే పెళ్ళి చేస్తే ఆ కూతురి ఇంటి ముందు కూడా ఈవిడ ఇక్కడ చేసి కలాపి చల్లి అక్కడ కూడా చల్లేది. కూతురు కష్టపడకుండా ఉండడం కోసం దగ్గర సంబంధాలు ఇచ్చేవారు. పిల్లలు, అల్లుళ్ళు, తర్వాత అక్కయ్య పిల్లలు, బావ వరుస, మాయ వరుస, ఇలా. అంటే ఏమిటి? నా కూతురు, కన్న కూతురు నా కళ్ళ ముందు ఉండాలి జీవితాంతం. ఆ అమ్మాయికి ఏ కష్టం వచ్చినా, ఎలాగో భర్త అత్తయ్యలు ఉన్నా తల్లిదండ్రులు కూడా ఉన్నారు అనే భరోసా ఇవ్వడానికి అప్పట్లో తల్లిదండ్రులు ఎదురుగా ఉండే చుట్టాలు, సంబంధికులకి ప్రయారిటీ కాదు, పుట్టంగానే పేరు పెట్టేసేవారు. నీ పెళ్ళండ్రా అబ్బాయి, నీ భర్తరా అబ్బాయి అని అంతగా ఉండేది ఆ రోజుల్లో. అది ఇప్పుడు కాలమాన పరిస్థితిలో మారిపోయి ఉమ్మడి కుటుంబాలు కూడా విడిపోయి మరి ఎక్కడెక్కడో ప్రాంతాల్లో ఉద్యోగరీత్యాను ఇంకా రకరకాల ఇబ్బందులు ఉంటాయి. కారణాలు కొన్ని మనం చెప్పలేము. ఆ విధంగా వాళ్ళు వెళ్ళిపోయి వలస, సంబంధాలు తగ్గిపోయాయి, కాంటాక్ట్స్ తగ్గిపోయాయి. అప్పట్లో ఉత్తరాలు రాస్తుంటే ఎంతో అదొక, అంటే మరి ఆ కాలంలో ఉత్తరమే పెద్ద ప్రచార సాధనం, ఉభయ కుశలోపరి తెలుసుకోవడానికి ఉండేవి. ఇప్పుడేమో టెలిఫోన్లు వచ్చేసాయి, వీడియో కాల్స్ వచ్చేసాయి, ఇప్పుడు అప్డేట్ అయిపోయాం. అప్పట్లో పాపం అలాంటివి లేవు. ఇంతకీ స్త్రీలు అంత గొప్ప ఔన్నత్యం కలిగిన తల్లులు, తల్లిదండ్రులు ఆ ప్రేమను పెంచి జీవితాంతం ఉంచేటట్టుగా తల్లిదండ్రుల ప్రవర్తన ఉండేది. ఇతరులకు ఇచ్చేవాళ్ళు కాదు. ఇంకోటి, ఆ అమ్మాయి పెళ్ళి వయసు వచ్చిందనే ఉద్దేశంతో నలుగురికి చెప్పేవారు. అమ్మాయి పాప పెద్దదయ్యింది, ఫంక్షను, ఇట్లాంటివి. ఎందుకు? ఆ అమ్మాయి
ఎవరికి ఇష్టమైన వాళ్ళలో సంతోషంతో చేసే పండగలు. అది పబ్లిసిటీ కాదు, మన ఆనందంతో చేసే ఒక కార్యక్రమం. సో ఈ ఇష్టమైన వాళ్ళు, వాళ్ళలో దగ్గర వాళ్ళు ఈ అమ్మాయిని చేసుకుందాం మన కోడలు. ఆల్రెడీ చిన్నప్పుడు పేర్లు పెట్టిన ఆ యొక్క వరసలు లేకపోతే అప్పుడు బయట వాళ్ళు, ఆ వరసలు ఉండేటప్పుడు వాళ్ళే చేసుకునేవారు. ఏదో సైంటిఫిక్గా ఈ మధ్యకాలంలో దగ్గర వాళ్ళని చేసుకోకూడదు, మేనమామల్ని చేసుకోవద్దు, బావల్ని చేసుకోవద్దు, చెల్లయి అంటే తండ్రి చెల్లయి ఆడపడుచు పిల్లల్ని చేసుకోకూడదు, రకరకాలుగా సైంటిఫిక్గా అని అది ఇది కొంతమంది ఈ మధ్య మానేశారు. ఒకప్పుడు మరి లేదుగా, సైన్సే లేనప్పుడు మరి అందరికీ ఏ జబ్బులు రాలేదుగా. వాళ్ళు కూడా పెరిగి పెద్దవాళ్ళు అయ్యి ఆనందంగా లేరా, వంశాలు నిలబెట్టలేదా మేనరికం చేసుకోవద్దు అని అనే అంటూ అంటారు. ఇప్పుడు మేనరికాలు తగ్గిపోయాయి, ఒకప్పుడు ఎక్కువగా ఉండేది, కంపల్సరీ ఉండేది. అవును. అంటే కాలమాన పరిస్థితులకి మారియే తప్ప అదేం లేదు. అంటే కొంచెం విపులంగా చెప్పడానికి నేను కొంచెం మన సంబంధాలు ఎలా మారుతున్నాయో ప్రజలకి తెలియపరచడం కోసం నేను కొంచెం లోతుగా వెళ్ళాను, అంతకంటే ఏం లేదు. అయితే ఇక్కడ చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిదండ్రులు బొట్టు, నుదుట బొట్టు, కాటుక, కమ్మలు, బంగారు నగలు, మెళ్ళో చక్కగా అలంకరణకి యోగ్యమైన పువ్వులు, గాజులు ఇత్యాదివన్నీ ఆ తల్లికి ఆభరణాలు, ఆవిడ హక్కు. అమ్మవారికి దేవుడికి ఎన్ని పెడతాము, అన్నీ అలంకరిస్తామా లేదా? ఆ అమ్మవారి స్వరూపమే ఈ స్త్రీమూర్తి. స్త్రీలు ఎవరో కాదు, ఆ పరాత్పరి, ఆది పరాశక్తి, లలితా పరమేశ్వరి, పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీ మాత, ఇలాంటి దేవతలు ఎంతమంది ఉన్నారో, దుర్గా, ఎవరినైనా తీసుకోండి, స్త్రీలు శక్తివంతులు, శక్తి స్వరూపాలు. అలా పెంచిన ఆ గౌరవిస్తూ దేవతలాగా భావిస్తూ మా ఇంటి లక్ష్మిగా తల్లిదండ్రులు భావించి, మెట్టినింట్లో కూడా వాళ్ళు కూడా లక్ష్మి ఆహ్వానం పలికి పెళ్ళిళ్ళలో వాటిలో ఉండేది. అప్పుడు సౌభాగ్యానికి చిహ్నం అది. పుట్టుకతో వచ్చినవి ఏవి కూడా తీసేయడానికి ఎవ్వరికీ, తీయమనడానికి అధికారం లేదు. బొట్టు పెట్టుకోకపోవడానికి, భర్త లేడు అని చెప్పడానికి గుర్తుగానే అంటే అది మనం ఏమి మాట్లాడలేం. ఒకనాటి కాలంలో విధవ అనే పదం వాడకూడదు, మరి భర్త వియోగం చెందిన తల్లిని ఆ మాట మాట్లాడతారు. అంటే వారికి తెల్ల బట్టలు వేయడం కానీ, ఇంట్లో వాళ్ళని ఉంచడం కానీ. ఎందుకంటే అప్పట్లో ఆ తల్లులు వాళ్ళ ఫుడ్ కూడా మారిపోయేది, చప్పటి ఫుడ్ ఉండేది. అంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి బ్రతుకు ఆకర్షణలకు, ఆహార విహారాలకి లోనవ్వకుండా, శరీరంలో మార్పులు రాకుండా ఆ యొక్క భోజనాలు, అలాంటి వస్త్రధారణ. ఇంకా బాధాకరమైన విషయం, జుట్టు తీసేసేవారు భర్త లేని వాళ్ళని. జుట్టు అది నాకు ఎవరు ఆ పని చేసినా, ఎందుకు చేశారో కారణాలు ఉండొచ్చేమో, అది బాధాకరము. ఒక స్త్రీమూర్తిని అంత అవమానించాలా, అంత హేళన చేయాలా? భర్త చనిపోతే, భర్త చనిపోయాడు, బాధ ఉంటుంది, ఓకే, అర్థం చేసుకుంటాం. గాజులు తీసేయడాలు, బొట్టు తీసేయడం అందవికారంగా అవి స్త్రీని అవమానించడమే అవుతుంది. అందుకని సరే, ఈ మోడ్రన్ ఈ టైంలో మామూలుగానే బొట్లు పెట్టుకుంటున్నారు, అన్ని రకరకాల రంగు చీరలు కూడా కట్టుకుంటున్నారు, ఒకప్పుడు తెల్ల చీరలు కాకుండా. సరే, ఆ కాలమానానికి అది ఎందుకో మరి ఆచార వ్యవహారాల్లో వచ్చింది. ఇప్పుడు క్వైట్ ఆపోజిట్. అసలు ఎవరు కూడా తెలుపు ఫ్యాషన్ పీరియడ్లో కట్టుకుంటారేమో కానీ, ఇలా భర్త లేడని తెలియజెప్పే డ్రెస్సులు కానీ, మొహంలో అలంకరణలు కానీ లేవు. అందుకని వాళ్ళకి పూర్తి అధికారము, స్వతంత్రత ఉంటుంది. మనం కూడా వాళ్ళకి గౌరవించి, వాళ్ళని మనస్తాపానికి గురి చేయకుండా ఆ తల్లుల్ని గౌరవిద్దాం, మన తల్లులుగా భావిద్దాం, సోదరిగా ప్రేమిద్దాం, మర్యాదపూర్వకంగా జీవించే హక్కుని మనం ఈ సమాజంలో కల్పిద్దాం. అందుకని భగవంతుడు అనుగ్రహం ఉంటుంది, దేవతల అనుగ్రహం ఉంటుంది. వారిని అవమానించే హక్కు ఎవరికీ లేదు. ఇప్పుడు ఎవరే పట్టించుకోవడం లేదు.
ఒకప్పుడు ఊళ్ళో 10 కుటుంబాలు ఉండేవి, 100 కుటుంబాలు ఉండేవి. పలానా వాళ్ళు పలానా వాళ్ళని గుర్తుండేది. ఇప్పుడు హైదరాబాదు నగరాల లాంటి మరి పరిణితి చెందిన నగరాల్లో ఎవరెవరో తెలీదు, టైం లేదు. ఎవరు పట్టించుకొని అవమానించడానికి పనిగట్టుకొని వారి మీద ఇది చేస్తారు, దాడులు చెయ్యరు. అంటే ఇది చరిత్ర మిగిలిపోయింది అంతే తప్ప ఆ తల్లుల్ని ఇట్లా మరి అవమానించడం కానీ, బాధ పెట్టడం కానీ, మరి దాన్ని ఏమంటారు ఫంక్షన్స్లో, తర్వాత శుభకార్యాలకు కూడా పిలవరు శుభకార్యాలలో పసుపుబొట్లు ఇవ్వడే దాంట్లో, పూజల్లో కూడా వాళ్ళని చిన్నచూపు చూడొద్దని ప్రత్యేకించి అర్థం చేసుకోవాలనేటువంటిది ఆ భగవంతుడి యొక్క మాటగా, తల్లుల మాటగా మీకు తెలియపరుస్తున్నాను. దయచేసి వారిని హక్కున చేర్చుకోండి, ప్రేమించండి, గౌరవించండి. మీ ఇంట్లో ఆ తల్లులకి మరి మర్యాద ఇవ్వండి. తల్లికి విధవ తల్లి ఉన్నప్పుడు కొడుకు తల్లికి గౌరవం ఇస్తున్నాడా లేదా? తల్లి ప్రేమిస్తున్నాడా లేదా? తల్లిని ప్రేమించాల్సిందే. ఆ తల్లిని మాతృమూర్తి భగవత్ స్వరూపులుగా కొడుకు మరి పాటిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, గౌరవిస్తున్నాడు. అలాంటప్పుడు అందరం గౌరవిద్దాం. అందరికీ మనం ఆ యొక్క సత్యాన్ని తెలియపరచాలి. ఈ సమాజంలో మనం వారికి తప్పకుండా ఉన్నత స్థానాన్ని, గౌరవాన్ని స్త్రీకి ఇవ్వగలిగిన నాడు, ఇచ్చిన నాడు స్త్రీ యొక్క ప్రేమని మరి అందరూ పంచుకునే తల్లి ప్రేమలాగా, చెల్లి ప్రేమలాగా, భార్య ప్రేమలాగా, రకరకాల అవస్థల్లో, అవతారాల్లో ఉండే తల్లుల యొక్క ప్రేమను పొందుతాం. ఇది సమాజంలో ఈ అలవాట్లు చాలా వరకు మారాయి. కాస్తో కూస్తో ఇంకెక్కడైనా ఉంటే అక్కడ కూడా మార్పుని మనం కోరుకునే దిశగా ఈ నవ యుగంలో మరి ఆ మార్పులు ఉన్నాయి. మంచిదే ఒక విధంగా. మరి ఎటొచ్చి వాళ్ళ మనస్సుని మనం ఇబ్బంది పెట్టకుండా ప్రవర్తించేటట్టుగా మనం ఈ యొక్క నడకని నడుద్దాం. సమాజంలో వారికి కూడా తగు స్థానాన్ని మనం కల్పిద్దాం. అందరూ గౌరవించండి, అందరూ ప్రేమించండి, అందరూ అందరితో కలిసి ఉండండి. వాళ్ళ మనోభావాల్లో ఉండేటువంటి హృదయ పలకంలో రాసినటువంటి ఆ యొక్క భావాల్ని చెరిపేయండి. వారిని కలుపుకొని ముందుకు సాగుదాం. శుభం. నమస్కారం గురుగారు.